హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో రెగ్యులర్గా చేసుకునే ఆనియన్ పకోడీ కాకుండా స్వీట్ షాప్ స్టైల్లో ఆనియన్ గట్టి పకోడీ చూద్దాం. ఈ గట్టి పకోడీ ఇలా కనుక చేస్తే 4-5 రోజుల వరకు టేస్ట్ చేంజ్ అవ్వకుండా, స్మెల్ రాకుండా చాలా బాగుంటాయి. ముందుగా ఒక బౌల్లో 3 కప్పుల శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల వరిపిండి అంటే బియ్యం పిండి, 2 కప్పుల తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ల ధనియాల్ని చేతిలో వేసుకుని కాస్త నలిపి ఇందులో వేయాలి. 1 టేబుల్ స్పూన్ వాము, 1.5 టేబుల్ స్పూన్ తరిమిన అల్లం, 3 టేబుల్ స్పూన్ల పల్లీలు, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని కలుపుకోవాలి. రెగ్యులర్ పకోడీకి గట్టి పకోడీకి ఇక్కడ చిన్న చేంజ్. ఈ పకోడీని వాటర్తో కాకుండా కాగపెట్టుకున్న ఆయిల్ ఇలా వేడివేడిగా ఉండగానే పోసుకోవాలి. ఈ క్వాంటిటీ పిండికి 7 నుంచి 8 టేబుల్ స్పూన్లు ఆయిల్ పడుతుంది. ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి గరిటెతో కలుపుకుని తర్వాత ఇలా చేత్తో ఆయిల్ మొత్తం పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత పకోడీలు వేయటానికి వీలుగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఒకవేళ ఈ కన్సిస్టెన్సీలో లేకపోతే ఇంకాస్త ఆయిల్ పడుతుంది అనుకుంటే వేడివేడిగా ఆయిల్ వేసి కలుపుకోవచ్చు. ప్యాన్ పెట్టి హై ఫ్లేమ్లో ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడి కాగానే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పకోడీలు ఇలా వేసుకోవాలి. పకోడీ అంటుకోకుండా గరిటెతో ఇలా అంటూ ఉండాలి. పకోడీలు గోల్డెన్ బ్రౌన్లోకి రాగానే తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్లో చేస్తే పకోడీలు ఆయిల్ ఎక్కువగా పీల్చవు. ఎంతో టేస్టీగా, కలర్ఫుల్గా, కరకరలాడే స్వీట్ షాప్ స్టైల్ ఆనియన్ గట్టి పకోడీలు రెడీ. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.